రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అలకబూనిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. దీపాదాస్ మున్షి ఆయనకు ఫోన్ కాల్ చేసి ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశించారు. ఇక జీవన్ రెడ్డిని తీసుకురావాల్సిందిగా విప్ అడ్లూరి లక్ష్మణ్ కు సూచించారు. ఏఐసిసి నుంచి పిలుపు రావడంతో జీవన్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ సాదిక్, ఇప్పటికే చూసుకుంటే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరటంతో అటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకబూనారు. ఆయన ఏం చెప్పారు అని అంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ప్రతి పల్లికి తిరిగి ప్రజల నిర్ణయం మేరకు తను ఒక నిర్ణయానికి వస్తానని కూడా చెప్పారు కదా. సో ఇప్పుడు అటు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపొచ్చిన నేపథ్యంలో ఆయన నిర్ణయంలో మార్పు వస్తుంది అనుకోవచ్చు అంటారా? ఎస్ రత్న, జీవన్ రెడ్డి అలకబూనినారు. ఆయనకు బుజ్జగించే ప్రయత్నం మంత్రులు చేసినా, ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ మల్లుబట్టి కునగ చేసినా కూడా ఫలించకపోవడంతో ఆయన మరింత ఆందోళన చెందడం జరిగింది. ఆయన ఒక దశలో రాజీనామా చేస్తారని కూడా భీష్మించుకొని కూర్చున్నారు. అయితే ఎటకేలకు జీవన్ రెడ్డికి ఢిల్లీ పెద్దలు నుంచి ఫోన్ రావడం జరిగింది. వాస్తవంగా నిన్ననే కేసీ వేణుగోపాల్ కూడా ఫోన్ చేసి మీరు నిర్ణయం ఏం తీసుకోవద్దు, మేము మాట్లాడతామని కూడా ఆయన హామీ ఇచ్చాడు. సో ఈ రోజు జీవన్ రెడ్డిని హైదరాబాద్ కు అంటే ఢిల్లీకి రావాల్సిందిగా అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఈ మేరకు దీపదాస్ మున్షి ఢిల్లీలోనే ఉన్నారు. దాదాపు కేబినెట్ అంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ జీవన్ రెడ్డి సంబంధించినటువంటి వ్యవహారం పైన దాన్ని సద్దుమణిగించే విధంగా అయితే పార్టీ అయితే పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెట్టినట్టు కనబడుతుంది. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ రాజీనామాకు సిద్ధపడుతున్న విషయం చాలా పెద్ద అంశంగా పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు గాను ఏఐసిసి రంగంలో దిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. జీవన్ రెడ్డిని తీసుకొని రావాలని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కు ఆదేశాలు జారీ చేసింది. ఆయన వెంటనే మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ప్రధానంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి జీవన్ రెడ్డి తనకు ఒక మాట చెప్పకుండా ఎట్లా ఏకపక్షంగా జైనింగ్ చేసుకుంటారు, ఈ జైనింగ్ వల్ల ఎటువంటి సంకేతాలు వస్తాయన్న దానిపైన కూడా అటు పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ కొనసాగుతా ఉంది. సో మనము ఈ యాంటీ డిఫెక్షన్ లా సంబంధించిన అంశం పైన పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించద్దు, పార్టీకి ఇప్పుడున్నటువంటి నష్టం ఏమీ లేదనే కూడా వాదన కూడా జీవన్ రెడ్డి తీసుకొస్తున్నారు. పార్టీలో కనుక జైన్ కాకపోతే జరిగే పరిణామాలు ఏంటి అన్న దానిపైన కూడా ఇప్పటికే అటు డిప్యూటీ సీఎం మల్లుబట్టి కుమార్ మంత్రి శ్రీధర్బాబు కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ ఆయన ససేమిరా వెనక్కి తగ్గలేదు, ఇంకా అసంతృప్తిగా వ్యక్తం చేయడం జరిగింది. సో ఎట్టకేలకు ఆయనకి ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయనకు ఢిల్లీకి రావాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. దీంతో జీవన్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు. ఆయనతో పాటు అంటే ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఆయన తీసుకొని వెళ్ళబోతున్నారు. సో ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ మారే యోచనలో అందరూ ఉన్నారు. వారందరూ కనుక బీజేపీలోకి వెళ్తే ప్రమాదం ఉంటుంది. మనం కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం తప్ప మరో ఉద్దేశం కాదు. వచ్చినా కూడా వారికి ప్రాధాన్యత అన్నది సెకండ్ ప్రియారిటీ ఉంటుంది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారికి ప్రభుత్వ పదవులు కానీ లేకపోతే ఇతరత్ర పదవులు ఉంటాయి. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పాత వాళ్ళకి ఇస్తామని కూడా ఇప్పటికీ పార్టీ హామీ ఇచ్చినప్పటికీ ఈ అంశం పైన తనకు చెప్పలేదు అనేది కూడా ఇగో అట్టయినట్టుగా అర్థమవుతుంది. సో ఏదైనప్పటికీ సీనియర్లకు అభిప్రాయం తీసుకోవాలి, లోకల్ నాయకుల అభిప్రాయం తీసుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీతో 10 సంవత్సరాల పాటు అనేకమైన పోరాటం చేసిన సందర్భం ఉంది. తిరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే మన పార్టీలో తీసుకుంటే ప్రజలు ఏమనుకుంటారు, క్యాడర్ ఏమనుకుంటుందని కూడా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు జీవన్ రెడ్డి. సో దీన్ని సద్దు మణిగించేందుకు గాను ఏఐసిసి రంగంలో దిగినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నారు, గతంలో మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇంకా ఆయనకు 9 నెలలు ఇంకా టర్మ్ ఉంది. సో ఏదైనప్పటికీ ఇట్లాంటి నాయకుడిని అసంతృప్తి ఉండడం మంచిది కాదని పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఏఐసిసి పెద్దలు ఆయన పిలిపించి ఆయనకు బుజ్జగించే ప్రయత్నం చేయబోతున్నారు. రత్న, రైట్ సాదిక్, మీరు చెప్పినట్లుగా ఒక సీనియర్ నేత అయ్యుండి కూడా ఈ విధంగా అలకబోని ఆయన ఇది ఉండడం ఎలా చూడొచ్చు అంటారు? ఏఐసిసి నుంచి పిలుపు రావడంతో అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం మాట్లాడబోతున్నారు అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అంటారు? ఎస్ డెఫినెట్ గా రత్న, దీంట్లో సీనియర్ గా ఉన్నటువంటి జీవన్ రెడ్డికి పార్టీలో జరుగుతున్న అనేక అంశాలు కూడా ఆయనకు తెలిసే ఉంటుంది. కానీ ఆయన ఒకటే అంటున్నాడు, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సంజయ్ కుమార్ అండి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను చేంజ్ చేసుకున్నప్పుడు తన నియోజకవర్గంలో ఉన్నటువంటి తనకు చెప్పకుండా మీరు ఏకపక్షంగా ఎందుకు తీసుకుంటున్నారు అని ఆ ఒక్కటే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సో జైనింగ్స్ అన్ని కూడా సర్వసాధారణంగా జరుగుతా ఉన్నాయి, చాలా చోట్ల కూడా జరుగుతా ఉన్నాయి. కానీ సీనియర్ గా నేను ఉన్నాను కదా, ఇటువంటి మనం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించద్దు, మనకు ప్రభుత్వానికి ఎటువంటి దోఖ లేనప్పటికీ ఎందుకు మీరు ఫిరాయింపులకు పురిగొల్పుతున్నారని కూడా అభిప్రాయం జీవన్ రెడ్డి వ్యక్తపరుస్తున్నాడు. సో ఏదైనప్పటికీ అధిష్టానం పిలిచిన కనుక డెఫినెట్ గా అధిష్టానం బుజ్జగిస్తే ఎవరైనా తగ్గాల్సిందే. సో ఆయన కూడా నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అన్నారు కానీ పార్టీకి రాజీనామా చేయను అని మాత్రం అనలేదు. అంటే పార్టీలోనే కొనసాగిస్తాను కానీ ఎమ్మెల్సీ మాత్రమే రాజీనామా చేస్తానని కూడా బెదిరింపులు చేస్తా ఉన్నారు. సో ఏదైనప్పటికీ ఆయన అలకబూనిండు, అది ధర్మ యుద్ధంగా భావించాలని కూడా ఆయన ఒక మాటలో మాట్లాడడం జరిగింది. ఇప్పుడే కొద్దిసేపు క్రితం మనం బిగ్ టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. నాది ధర్మ యుద్ధమే కానీ వేరే శత్రు యుద్ధం కాదన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం జరిగింది. సో పార్టీలో ఇటువంటి విధానాలు మంచిది కాదు, సీనియర్ల అభిప్రాయం ఒకసారి తీసుకోవాలి. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మాకు ఒక మాట చెప్తే మీ ఆర్డర్ కు మేము చెప్పుకునే అవకాశం వెసులుబాటు ఉంటుంది. పార్టీ అధిష్టానం ఏదో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమే, కానీ ఒక మాట మాకు సీనియర్ గా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళకి చెప్తే బాగుంటుందనే అభిప్రాయం మాత్రమే వ్యక్తం చేస్తున్నారు. సో జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఇది సద్దుమణిగే అవకాశం ఉంది. ఆయనకు కూడా పార్టీలో మంచి స్థానం ఇచ్చేందుకు కూడా అధిష్టానం ఆయనకు హామీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ సంబంధించిన మార్చిలో ఎమ్మెల్సీలు ఉన్నాయి, అదేవిధంగా ఆయన యొక్క టర్మ్ కూడా ఇంకా 9 నెలలు ఉంది. మరోవైపు ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని కూడా పార్టీలో చర్చ కూడా కొనసాగుతా ఉంది. సో ఏదైనప్పటికీ ఆయనకు అధిష్టానం బుజ్జగించేందుకు రంగంలో దిగడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గాంధీభవన్ వర్గాల్లో ఆసక్తిగా ఈ పరిణామాలు చూస్తా ఉన్నారు. సీనియర్లకు పూర్తి స్థాయిలో సముచిత స్థానం కల్పించాలని కూడా కోరుతున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్.